హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఈ మొబైల్ అయితే మాత్రం ఎంఐ 10T లైట్ 5G. ఇదైతే మాత్రం కస్టమర్ అయితే అన్న సెట్ అయితే ఆన్ అవ్వట్లేదని ఇచ్చాడు. చూస్తారా, మన పవర్ బటన్ నొక్కినా సరే సెట్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఈ ఫర్దర్ ఈ కంప్లైంట్ ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ సిపి కంప్లైంట్ వస్తుంటాయి. ఛార్జింగ్ పెట్టని చూసారా, ఛార్జింగ్ పెట్టినా సరే మనకి ఇందులో అయితే 6 పోర్ట్లు ఏం తీసుకోవట్లేదు. 0.5 అలా తీసుకుంటుంది సెకండ్ పోర్ట్లోని. 0.4 అలా తీసుకుంటుంది. ఇది డైరెక్ట్గా మనం చూడాల్సిన ఏం లేదు, డైరెక్ట్ సిపి మీదకి వెళ్ళిపోవచ్చు చెక్ చేసుకొని. సెట్ అయితే మొత్తం మనం క్లీన్ చేసి ఓపెన్ చేస్తాను మొత్తం బ్యాక్ క్యాప్ అదేని. ఇవి ఎంఐ నోట్ 9 ప్రో మ్యాక్స్, పోకో X3, పోకో X2, M2 ప్రో మ్యాక్సిమం అన్నీ ఎక్కువ సిపి కంప్లీట్ అయితే వస్తూ ఉంటాయి. అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకొని సిపిఐ చేసుకోవాలి. సిపి వర్క్ చేసినప్పుడు చాలా సెన్సిటివ్ వర్క్ సిపి మొత్తం. ఒకవేళ మనం ఏం తేడాగా చేసామంటే మాత్రం బోర్డు అయితే ఎగిరిపోద్ది. అందులో బోర్డు డేటా ఉంటుంది, మొత్తం మిస్ అయిపోతారు. చేసినప్పుడే కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. చూస్తారు మదర్ బోర్డ్ అయితే మొత్తం ఇదే. బోర్డు అయితే మొత్తానికి ఓపెన్ చేసాను. మొత్తానికి ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను ఫుల్గానే. కస్టమరే చెప్పాడు, అన్న బోల్డ్ అండ్ ఫొటోస్ అవి ఉన్నాయి, మొత్తానికి ఆన్ చేయని ఒకసారి అని చెప్పాడు. గురేం భయపడకు, సెట్ అయితే ఆన్ చేస్తానని చెప్పాను. సిపిఐ కదా, కొంచెం సెన్సిటివ్ వర్క్, కొంచెం నీట్గా చేయాలి. మనం ఏం తేడా చేత మొత్తం బోర్డు అయితే దింగే సైడ్కి. ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం మీరు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఫొటోస్ అవి ఉంటే మాత్రం గూగుల్ ఫొటోస్లో అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. లేదంటే మాత్రం మొబైల్ ఎప్పుడు ఆగిపోతే తెలియదు, సడన్గా ఆగిపోతూ ఉంటాయి. కాపర్ స్టిక్కర్ అయితే మనం ఓపెన్ చేస్తాం చూసారా, దాని కింద సిపి ఉంటుంది. సిపి అండ్ ఈఎంసీ కూడా. అది హార్ హీట్ పెట్టి ఓపెన్ చేస్తే మాత్రం పక్కన ఈఎంసీ కూడా దెబ్బతింటుంది. మనం నీట్గా చేసుకోవాలి. ఆ హీట్ అది మాత్రం కంట్రోల్లో చేసుకొని మనం కరెక్ట్గా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే మనం హార్ హీట్ అయినా సరే బోర్డు అయితే డ్యామేజ్ అయిపోద్ది. పక్కన కెపాసిటర్లు అయిపోవడం వల్ల సెట్ అయితే డెడ్ అయిపోద్ది, ఇంకా ఆన్ అవ్వదు. మనం ఎన్నిసార్లు సిపియూ రీబాల్ చేసినా సరే అవ్వదు. చూసారు పైన కూల్ ప్యాడ్ అయితే తీసాను. ఇవన్నీ చేసుకున్నప్పుడు మాత్రం చాలా సెన్సిటివ్ వర్క్ కదా, నీట్గా చేసుకోవాలి. మన బ్లోయర్లు అయితే మాత్రం 861W కిక్. దీని ఏమొచ్చి మనం 240 హీట్లో అయితే పెట్టుకున్నాను. పక్కన మనం గ్లూ కటింగ్ చేసుకుంటున్నాం కదా, ఆ కట్ చేసినప్పుడు మాత్రం పక్కన కెపాసిటర్లో డైరెక్ట్స్ ఏం పోకుండా ఉంటాయి. అందుకనే మనం అలా సెట్ చేసుకోవాలి నీట్గా. మళ్ళీ ఆల్రెడీ పెట్టినా సరే పక్కన ఉన్న కాంపోనెంట్స్ అవి ఓపెన్ అయిపోతాయి కదా, అందువల్ల అయితే ప్రాబ్లం అయిపోతాయి. అవి కట్ చేసినప్పుడు మాత్రం 240, 50 లేదా 40 హెయిర్ పెట్టుకొని మనం ఓపెన్ చేసుకుని చాలా బెటర్. అలాగైతే ఏ దెబ్బ బాగా నీట్గా గ్లూ అయితే కట్ అవుద్ది. కట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఓవర్ కట్ చేయకూడదు, లోపల ట్రాక్స్ అయితే కట్ అయిపోతాయి. మన బ్లోయర్లోనే అయితే ఇప్పుడు సిపి రిమూవ్ చేస్తున్నాం కదా, దీనైతే మాత్రం హీట్ అయితే చూసారా 368 అలా పెట్టుకొని మనం ఓపెన్ చేసుకోవాలి. 360 అలా పెడితే మాత్రం 360, 60 లేదా 50 పెట్టుకుని పర్లేదు. ఎయిర్ అయితే మాత్రం 360 మ్యాక్సిమం హీట్ అయితే ఉండాలి. హీట్ పెట్టుకొని నీట్గా మనం ఫ్లెక్స్ పెట్టి సిపిని అయితే నీట్గా ఓపెన్ చేసుకోవాలి. అది ఫుల్ అయితే ఫ్లో చేయాలి, లేదంటే మాత్రం లోపల ప్యాడ్స్ అయితే ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మనం చేసుకున్నప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు, నీట్గా చేసుకోవాలి. లేదంటే మాత్రం ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. సిపియూ మాత్రం డ్యామేజ్ అయితే మనం ఇంకేం చేసుకోలేము. బ్లోయర్ అయితే మాత్రం ఫుల్గా సిపి గుర్సుట్లో మొత్తం మన హీట్ తగిలేటట్లు మనం చూపించాలి. అలా రన్ చేస్తూ ఉండాలి. లేదంటే మాత్రం ప్యాడ్లు అయితే కట్ అయిపోతే ఓపెన్ అయిపోద్ది. ఒక ప్యాడ్ పోయినా సరే కొంచెం మళ్ళీ ఒక అరగంట గంట టైం వేస్ట్ అయిపోద్ది. అందుకని మొత్తం హీట్ అయిన తర్వాత మనం సిపి ఓపెన్ చేయాలి.
అప్పుడు బేడ్ ఇంజెక్షన్ చేస్తే మాత్రం లోపలికి వెళ్ళిద్ది. లేదంటే మాత్రం మనం బలవంతంగా కానీ లాగితే మాత్రం కట్ అయిపోతాయి ప్యాడ్ లోపల. సీపీ అయితే మాత్రం 40-50 సెకండ్స్ అలా అయింది. ఫుల్ ఓవర్ హీట్ అయిన తర్వాత సీపీ అయితే నీట్గా ఓపెన్ అయిపోయింది. చూసారా, మనం ఏమనుకుంటే సింపుల్గా అయితే ఓపెన్ అయిపోయింది. ఒక ప్యాడ్ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. ఇది 270 గ్రేడింగ్ కదా, అందువల్ల అయితే మాకు కొంచెం ఫస్ట్లో అయితే ఓపెన్ అవుతాం త్వరగా. చూసారు, మొత్తం సీపీ అయితే ఓపెన్ చేస్తాను బయటికి. ఒక ప్యాడ్ కూడా ఏం మిస్ అవ్వలేదు. ఇప్పుడు మొత్తం కథ అంతా మొదలవుద్ది. ఇదంతా మొత్తం బోల్ టైం వేస్ట్ అయిపోద్ది. మొత్తం క్లీన్ చేయడం, మొత్తం రీబోలైన్ చేయడం అనేది. ఇప్పుడు మనం బోర్డు అయితే డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. 270 నుండి 183లో అయితే మనం లెడ్ అప్లై చేసి మనం డౌన్ గ్రేడ్ చేసుకుని బెటర్. నీట్గా అన్నీ నీట్గా చేసుకోవాలి. సాల్వింగ్ ఐరన్లోనైతే 350 అలా పెట్టుకొని మనం హీట్ పెట్టుకొని చేసుకుంటే నీట్గా అవుద్ది. మళ్ళీ ఓవర్ హీట్ పెట్టినా సరే ప్యాడ్ డ్యామేజ్ అయిపోతుంది కదా, అందుకని మనం 350 పెట్టుకొని మనం నీట్గా ఆ స్టీల్ బాల్ అయితే మొత్తం తిప్పాలి. ఆ లెడ్ బాల్ వస్తుంది కదా, బాల్తో అయితే మొత్తం డౌన్ గ్రేడ్ చేసుకుంటే నీట్గా అయిపోద్ది. లేదు మన ఇష్టం చేసి దింగేది అంతే మాత్రం ప్యాడ్లు అయితే దింగేస్తాయి. చాలా బాధపడాలి అప్పుడైతే మాత్రం. బోల్ డేటా ఉంటుంది అందులోని. డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత విక్ వైర్ తీసుకునేది మాత్రం విక్ కొంచెం ఫ్రంట్ అయితే ఫోల్డ్ చేసి మనం సాల్వింగ్ అయితే అలా లైట్ తిప్పితే సరిపోద్ది, మొత్తం క్లియర్ అయిపోద్ది. చూడండి, నేను చేస్తున్నాను కదా. కొత్తలో అయితే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక 2-3 సార్లు అయితే చేసిన తర్వాత అది అలవాటు అయిపోద్ది. అవ్వలేదని మనం నిరాశ పడకూడదు. అలా చేస్తుంటే సక్సెస్ అవుతారు ఎవరైనా సరే సీపీ వర్క్ చేసినప్పుడు.
నీట్గా 1 బై 1 నీట్గా మన బోర్డు పొజిషన్ పెట్టి అయితే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఓపెన్ చేసిన తర్వాత డౌన్‌గ్రేడ్ చేస్తే కొంచెం కొంచెం గ్లో అయితే ఉండిపోద్ది. ఆ గ్లో మొత్తం మనం చూసారా 240 పెట్టి అయితే మాత్రం హీట్ 240 పెట్టి అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మాత్రం క్లీన్ చేయకపోతే మాత్రం సీప్ అయితే సరిగ్గా కూర్చోదు. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఆ గమ్ వల్ల. అందువల్ల మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది. బోలెడంత టైం వేస్ట్ అయిపోద్ది కదా! ముందు చేసుకునేటప్పుడు టైం పట్టినా పర్వాలేదు. నీట్‌గా 1 బై 1 నీట్‌గా క్లియర్ చేసుకోవాలి. సింగిల్ సిట్టింగ్‌లో అయితే అయిపోవాలి. లేదంటే ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అంటే మాత్రం 2, 3 సార్లు చేస్తాం. టైం వేస్ట్ అయిపోద్ది. అది బోర్డు కూడా డ్యామేజ్ అయిపోద్ది. లేట్ అయినా పర్లేదు. క్లియర్ అండ్ క్లారిటీగా చేసుకోవాలి. చూసారా గ్లో అయితే మాత్రం ఎక్కడ మనకు అసలు బోర్డు మీద ఏం లేకుండా అయితే నేను క్లీన్ చేస్తున్నాను. బ్రష్ అయితే మొత్తం లిక్విడ్ పెట్టి క్లీన్ చేసిన బోర్డు మొత్తం. బోర్డు అయితే క్లియర్‌గా అయిపోయింది. ఒకవేళ ఏమైనా ఉన్నా సరే మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి అక్కడ. ఫస్ట్ చేసినప్పుడే నీట్‌గా టైం పట్టినా పర్లేదు నీట్‌గా మొత్తం చేసుకోవాలి. లేదంటే మాత్రం దానివల్ల మొత్తం డిస్టర్బ్ అవుద్ది బోర్డు మొత్తం. చూసారా బోర్డు అయితే మొత్తం క్లియర్ చేసేసాను. ఇప్పుడైతే మాత్రం మనకి సీపీ రెడీ అయిపోయింది. మొత్తం బోర్డు మొత్తం రెడీ అయిపోయింది. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సీపీ అయితే రీబోల్ చేద్దాం నెక్స్ట్. చూసారా మొత్తం బోర్డు అయితే నీట్ క్లీన్ చేసాను. ఇప్పుడు సీపీ చూసారు ఇది బోర్డు కచ్చడాగా ఉంది. మొత్తం ఆ గ్లూ మొత్తం కట్ చేసి తీసి మొత్తం రీబోల్ చేద్దాం. ప్రాసెస్ చూడండి ఒకసారి అయితే మాత్రం. సీపీ అయితే ఇలా ఉంది మొత్తానికి. బోర్డు అయితే నీట్ క్లీన్ చేసాను చూసారు కదా అసలు ఎక్కడ ఏం లేకుండా నీట్ క్లీన్ చేస్తాను. మన సీపీ అయితే పొజిషన్లో పెడుతున్నాను. మనకి సోల్డరింగ్ ఐరన్ 350 పెట్టి అయితే క్లీన్ చేసుకోవాలి. కొంచెం లెడ్ అండ్ ఫ్లెక్స్ అయితే మాత్రం పెట్టి మనం డౌన్గ్రేడ్ చేసుకుంటే నీట్గా అయిపోద్ది.
మొత్తానికి డ్రాయింగ్ క్రియేట్ చేసి విక్ అవుట్ చేశాను. విక్ చేసిన తర్వాత చూడండి మొత్తం క్లీన్ చేసి చూపిస్తున్నాను. సీపీ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది, చూసారా? క్లియర్ కనిపిస్తుంది. అసలు ఎక్కడ కూడా ఏ డాట్ కూడా ఏం మిగలేదు. నీట్ క్లీన్ చేశాను మొత్తం. చూడడానికి అయితే చాలా నీట్ కనిపిస్తుంది. ఇప్పుడైతే దీన్ని మనం రీబోల్ అయితే చేయాలి. చూసారా? మొత్తానికి అయితే మొబైల్ అనేసి క్వాల్కామ్ చిప్ సెట్ అయితే బయట తీసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను. సెట్ అది ఇప్పుడు మనం చేసిన తర్వాత సెట్ ఆన్ అవుతే ఒక ఆనందమే కదా. బోర్డు అని డేటా కూడా ఉంది. కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి నీట్గా అయితే అయిపోయింది మొత్తం. ఇది రీబోల్కి రెడీ అయిపోయింది. ఎక్కడన్నా చిన్న ఉంటాయి, మొత్తం అవన్నీ క్లీన్ చేసుకోవాలి సీపీ చేసుకునేటప్పుడు. సింగిల్ సెట్టింగ్ మొత్తం అంతా క్లియర్ అయిపోవాలి, లేదంటే మాత్రం మనం చాలా బాధపడవలసి వస్తుంది. సీపీని అయితే ఇప్పుడు రీబోల్ చేద్దాం. కింద మనం టిష్యూ పేపర్ పెట్టి అయితే మనం పెట్టుకోవాలి. ఎందువల్లంటే అప్ అండ్ డౌన్ లేకుండా టిష్యూ పేపర్ నీట్గా ఉంటుంది. నీటి పెట్టి మనం స్టెన్సిల్ అయితే సెట్ చేసుకోవాలి. పొజిషన్ సెట్ చేసుకొని మనం డైరెక్ట్ ఇంకా రీబోల్ చేసుకోవడమే. చూసారా? స్టెన్సిల్ పెడుతున్నాను. స్టెన్సిల్ అయితే కట్ సెట్ చేసుకోవాలి, లేదంటే మాత్రం చిన్న తేడా అయినా సరే బాల్స్ అన్నీ సైడ్ అయిపోతాయి. మళ్ళీ విక్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్ది. కొంచెం లేట్ అయినా పర్లేదు, నీట్గా చేసుకోండి.
పీపీడీ అయితే 183 అయితే మనం పెట్టుకున్నాను. అది తీసుకొని చూసారా, మనం అప్లై చేసిన తర్వాత మన చేతితోనైతే మనం నీట్గా చేయాలి. చేతి చేసుకుంటే నీట్గా ఎక్కడ ఖాళీ లేకుండా అయితే మొత్తం ఫిల్ అవుతాయి. లేదంటే మనం బ్లేడ్తోనే చేద్దామంటే చేసుకోవచ్చు. కాకపోతే మాత్రం ఆ లిక్విడ్ ఉండిపోద్ది. అందువల్ల అయితే మాత్రం అవుట్ సైడ్కి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మనం ట్రేస్తో పెట్టుకొని అయితే మాత్రం నీట్గా చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నప్పుడు కాటన్తో క్లీన్ చేసినా సరే పర్లేదు, నీట్గా వచ్చేస్తాయి. పైన అవుట్ సైడ్ ఏం ఎక్కువ ఉన్నా సరే మొత్తాన్ని క్లీన్ అయిపోద్ది. అప్పుడైతే మాత్రం మనం హీట్ చూపించినప్పుడు నీట్గా అయితే అవుద్ది. చూడండి, హీట్ అయితే చూపిస్తున్నాను. 240, 250 పెట్టుకోండి. 40 అలా ఎయిర్ పెట్టుకుని సరిపోద్ది. ఒక సైడ్ నుండి అయితే మనం హీట్ చూపించుతూ ఉండాలి. డైరెక్ట్ చూపించేంత మాత్రం మళ్ళీ బాల్స్ అయితే అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సీపీ అయితే మొత్తానికి రీబాల్ చేశాను. కొంచెం ఫ్లెక్స్ చేసి అయితే మాత్రం మనం హీట్ చూపిస్తే సరిపోద్ది. అలా అయితే బాల్స్ అన్నీ ఆ పొజిషన్లోకి వచ్చేస్తాయి మొత్తానికి. చూసారా, మొత్తం చేసిన తర్వాత ఇలా ఉంది సీపీ చూడడానికి. మొత్తం బాల్స్ అన్నీ నీట్గా ఒకటి అప్ అండ్ డౌన్ ఏం లేకుండా క్లియర్గా అయితే వస్తుంది. చూడండి, చూడడం కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మనం ఫ్లెక్స్ చేసి అయితే మాత్రం మళ్ళీ హీట్ చూపించాను. అలా అయితే మన ఏ బాల్స్ ఆ బాల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడైతే మొత్తం మనం బోర్డుకి అయితే ఇన్స్టాల్ చేద్దాం. మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అయితే చాలా కేర్ఫుల్ చేయాలి. లేదంటే మాత్రం అక్కడ సిపిపై డాట్స్ ఉంటాయి కదా, నాజిల్ డాట్, ఆ డాటే చూసుకోవాలి. ఈఎంసీ సిపి అండ్ రెండేళ్ళకి ఒకవైపు ఉన్నప్పుడే మనం చూసుకుని మనం పెట్టాలి అది. లేదంటే మాత్రం సిపి రివర్స్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి. ఆ నాజిలే చూసుకోవాలి. ఈఎంసీకి సిపి కూడా డాట్ ఉంటుంది కదా, కొంచెం ఫ్లెక్స్ పెట్టుకొని హీట్ చూపించామంటే మాత్రం నీట్గా బోర్డు మొత్తం స్ప్రెడ్ అవుద్ది. అప్పుడు మన సిపి హీట్ చేసినప్పుడు కరెక్ట్గా సెట్ అవుద్ది. చూస్తారా, ఎంత 365 పెట్టాను.
365 అండ్ 50 పెట్టిన హీట్ అయితే 50 లేదు 40 అలా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. 350 కూడా పెట్టుకోవచ్చు, కరెక్ట్గా సెట్ అవుద్ది. మనం కాల్కులేషన్ చేసినప్పుడే మన బ్లోయర్లో చూసుకోవాలి హీట్ అదిని ఒకసారి. మన సిపి అయితే పొజిషన్ చూసుకొని మనం బోర్డుగా సెట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం రివర్స్లో పెడితే మాత్రం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి వర్క్ మొత్తం. సిపియు ఇన్స్టాల్ చేసినప్పుడు హీట్ కూడా చూపించినప్పుడు కూడా మనం ఈఎంసీ బ్యాక్ సైడ్ అనేది చూపించాలి. బ్యాక్ సైడ్ ఈఎంసీ ఉండిపోయే విధంగా పెట్టుకోవాలి. అలా అయితే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. హీట్ ఏమొచ్చి మ్యాక్సిమం ఈఎంసీ మీద పడదు. లేదంటే మాత్రం ఈఎంసీ డెడ్ అయ్యే ఉంటుంది. అందుకని మనం చేసినప్పుడు కొంచెం చూసుకొని చేసుకోవాలి. పైన అయితే నేను కూల్ టైప్ కూడా పెట్టాను. దానివల్ల అయితే మాత్రం ఈఎంసీ కొంచెం హీట్ తగలకుండా ఉంటుంది కదా, అందుకని అయితే నేను పెట్టాను. అది కొంచెం ఫ్లెక్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఫ్లెక్స్ అప్లై చేసి ఇప్పుడు హీట్ అయితే చూపిస్తున్నాను. హీట్ చూపించేటప్పుడు మనం మొత్తం అంతా సిపి మొత్తం తగిలేటట్లు మనం చూసుకోవాలి. అలా ఫ్లో చేస్తూ ఉండాలి. లేదంటే మనం ఒక దగ్గర పెడితే మాత్రం సిపి డ్యామేజ్ అవుద్ది. చూసారు మొత్తానికి అయితే సిపి మొత్తం అయింది. కొంచెం లైట్గా అయితే మనం షేక్ చేయాలి. సిపియు చిన్న షేక్ చేస్తే మొత్తానికి ఆ పొజిషన్లో అయితే కూర్చుంటుంది. అది చూసారు షేక్ చేశాను. లైట్ షేక్ చేయాలి. మళ్ళీ ఓవర్ షేక్ చేసినా సరే బాల్స్ సైడ్ అయిపోతాయి. లైట్ షేక్ చేసి మొత్తానికి అయితే సిపి అయితే అయిపోయింది. ఒకసారి మన సెట్లో పెట్టి అయితే చెక్ చేసి చూద్దాం. కెమెరాలో అయితే ఫిట్ చేశాను. ఒకసారి బోర్డులో పెట్టి సెట్ అయితే ఆన్ చేసి చూద్దాం. కనెక్టర్లో పెట్టి ఒకటి చూసుకోవాలి. లేదంటే లెడ్ అయి ఉంటాయి కనెక్టర్లోనే, అప్పుడు మళ్ళీ కనెక్టర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. చూసుకొని మనం చేసుకోవాలి వర్క్ ఏదైనా నీట్గా. సెట్ అయితే ఆన్ చేస్తున్నాను. ప్రాపర్లీ సెట్ అయితే ఆన్ అయిపోయింది. చూసారు కదా, మన సింగిల్ టైంలోనే చేసుకున్నాను నీట్గా. ఏ చేసుకున్నా సరే కొంచెం లేట్ అయినా పర్లేదు, స్లో అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కానీ క్లియర్ చేసుకోవాలి. లేదంటే మాత్రం 2-3 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. సెట్ అయితే ప్రాపర్లీ ఆన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.